ఈరోజు ఒక సంఘటన చూసి నా మనసు చెలించి చిన్న వీడియో అనేది చేస్తూ ఉన్నాను. ఇది లాస్ట్ వరకు చూడండి, అందరికీ హెల్ప్ అవుతుంది, ప్రతి ఒక్కరికి. ఇంకా ఎవరన్నా ఉంటే మిగతా మీ ఫ్రెండ్స్కి కానీ అలాగే కుటుంబ సభ్యులకు కానీ ఈ వీడియోని చేరవేయండి. ఏంటి అంటే ఈ రోజున చాలా వరకు తక్కువ వయసులోనే మరణించడం జరుగుతూ ఉంటుంది. అలా జరిగినప్పుడు మనం ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. మన ప్రధానమంత్రి గారు ఏం చేశారంటే 2 పథకాలు ప్రవేశపెట్టాడు. ఒకటి వచ్చేసి 436 రూపాయలు ఉంటుంది ఇన్సూరెన్స్ ప్రీమియం వచ్చేసి, ఒకటి 20 రూపాయలు ఉంటుంది. 436 రూపాయలు అయితే 2 లక్షలు అనేది ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. ఇది యాక్సిడెంటల్గా కానీ లేకపోతే సాధారణమైన మరణం కానీ జరిగినా కూడా 2 లక్షలు అనేది ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. అలాగే 20 రూపాయలు చూసుకున్నట్లయితే దీనికి 2 లక్షలు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది. కాబట్టి మనం ఈ 2 పాలసీలు చేసుకున్నట్లయితే మనము ఎంతో కొంత మన కుటుంబానికి ఆర్థికంగా ఒక దోహదపడినట్లయితుంది. అలాగే ఎస్బీఐలో అకౌంట్ ఉన్నట్లయితే మనకు అంటే 1000 రూపాయల కానుంచి 3000 వరకు మనం ప్రీమియం తీసుకున్నట్లయితే 1000 రూపాయలకైతే 20 లక్షలు, 3000కైతే 60 లక్షలు అనేది మనకు ఇన్సూరెన్స్ అనేది కవర్ అవుతుంది. ఇది ఓన్లీ యాక్సిడెంటల్ పాలసీ అనమాట. కాబట్టి ఏదో ఒకటి మనం ఎస్బీఐలో కానీ ఎస్బీఐలో ఈ 2 పాలసీ చేసుకోవచ్చు. అలాగే నేను ఏదైతే 1000 రూపాయల నుంచి 3000 రూపాయలు ఉంది కదా, ఆ పాలసీ కూడా చేసుకోవచ్చు. మొత్తం కలుపుకున్నా కూడా 3500 రూపాయల రూపే అవుతుంది. ఇది ఆటో డెబిట్ అవుతుంది ప్రతి సంవత్సరం. నువ్వేమి మనం బ్యాంకుకి వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి మన పాలసీ చేసినట్లయితే అది ఆటో డెబిట్ అవుతుంది. ఇది మనకు రీఫండ్ అయితే కాదు. కానీ ఏమైతే మనం మన కుటుంబానికి ఏదైతే ఉందో ఒక భరోసా ఇచ్చినట్లు, అంటే దగ్గర 3500 రూపాయలు ఇచ్చినట్టయితే దగ్గర 64 లక్షలు మనకు ఇన్సూరెన్స్ కవర్ ఉన్నట్టు. అదే ఎల్ఐసిలో చూసుకున్నట్టే 60 లక్షలు ఇన్సూరెన్స్ కవర్ కావాలంటే చాలా ఎక్కువ ప్రీమియం కట్టాలి. అలాగని నేను ఇన్సూరెన్స్ ఏజెంట్ను కాదు, అలాగే నేనేదో దానికి సంబంధించిన ఏదైతే ఇన్సూరెన్స్ ఉన్నాయో దానికి సంబంధించిన ఏజెంట్లు కాదు. కానీ సొసైటీలో మనం చూస్తూ ఉన్నాం చాలా వరకు ఈ యాక్సిడెంట్ల వల్ల కానీ లేకపోతే హార్ట్ అటాక్ కానీ ఇలా చాలా వరకు మరణించడం, వాళ్ళ ఆర్థికంగా చాలా మంది ఇబ్బంది పడడం, ఇలాంటి చాలా వరకు చూస్తూ ఉన్నాం. సరే, మనం ఒక చిన్న వీడియో తీసి ఒక్కరికన్నా నా వీడియో చూసి ఆ ప్రీమియంలు తీసుకొని హెల్ప్ అవుతే చాలా సాటిస్ఫై, అంటే సోల్ సాటిస్ఫై అవుతుందనే ఉద్దేశంతోనే ఈ చిన్న వీడియో తీయడం జరుగుతూ ఉంది. అలాగే ఇంత మునిపే మేము ఆల్రెడీ నేను ఈ పాలసీని తీసుకున్నాను అన్నట్లయితే కామెంట్ బాక్స్లో ఎస్ అని కామెంట్ చేయండి. ఇంకా 10 మందికి షేర్ చేయండి ఈ వీడియోను. అలాగే షేర్ చేయలేకపోతే వీడియో చూసిన తర్వాత 10 మందికి చెప్పండి ఈ పాలసీల గురించి. అప్పుడు వాళ్ళకు కూడా అవేర్నెస్ వస్తుంది, వాళ్ళు 10 మందికి చెప్తారు, వాళ్ళ కుటుంబాలు కూడా చాలా వరకు హెల్ప్ అవుతుంది ఆర్థికంగా. థ్యాంక్ యూ వెరీ మచ్.